అందరికీ నమస్తే. నేను మళ్ళీ మధ్యాహ్నం రోజు పొలం దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఈ తేనె పెట్టే బాక్సును అక్కడ వెనకాల అక్కడ ఒకటి ఉంది, అదిను మామూలుగా ఇక్కడే ఉన్నాయి ఇవి. ఇంకా మా ఓనరు మళ్ళీ ఒక 3 తెచ్చిపెట్టాడు ఇక్కడ, అదొకటి. ఈ 3 మళ్ళీ ఎక్కడో కొండలో ఉన్నాయంట, వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఇంకా తేనె ఎప్పుడు వస్తుందో తెలియదు. తేనె తీసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వీటికి ఆ పైన షీట్ ఉంది కదా, దాన్ని ఇంతసేపు కట్ చేసామన్నమాట. పెద్ద షీట్ ఒకటి తెచ్చాడు, దాన్ని 5 పీసులుగా కట్ చేసి ఆ విధంగా పెట్టేస్తున్నాడు. చూడండి, వాటిపైన అంతా రాళ్ళు పెడుతున్నాడు గాలికి పడిపోకుండా. ఈ తేనె ఎప్పుడవుతుందా అని చెప్పి నేను కూడా ఈగర్గా ఉన్నాను. మొత్తం అంతా న్యాచురల్గా, అంటే ఈ పక్క ఉండే పూలు పక్క తిరిగి ఈ తేనె అనేది, అంటే ఈ తేనెటీగలు వెళ్ళి తేనెని కలెక్ట్ చేస్తున్నాయి. నేను చాలాసార్లు మా ఓనర్ని తేనెని ఇవ్వమని అడుగుతున్నాను, చూద్దాము తీసినప్పుడు ఏమన్నా ఇస్తాడో ఇవ్వడో. ఇంకా మధ్యలో ఏదో బకెట్లు పెట్టాడు, ఆ బకెట్లు దేనికో తెలీదు. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, మా ఓనరు కొండ దగ్గరికి వస్తున్నాడు, నన్ను రమ్మని చెప్పాడని. నేను వెళ్ళలేదు. అప్పుడు కొండ దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అంటున్నాడు. వాటికి కూడా తేనెటీగలు దండిగా ఉన్నాయి. కొద్దిగా భయంగానే ఉంది, ఆయన కరుస్తాయేమో అని. అంతా వాటికి బ్యాలెన్స్ చేస్తున్నాడు కింద, గాలికి పడిపోకుండా. చూడండి, కరెక్ట్గా నేను తెల్లగడ్డలు వేసిన దానికి పక్కన తెచ్చిపెట్టేసాడు. ఈ 3 ఎక్స్ట్రా అనమాట. ఈ బకెట్లు ఎందుకో వరుసగా పెట్టాడు, 1 2 3. మళ్ళీ ఆడో బకెట్ ఉంది, ఆ పక్క బకెట్ ఉంది. చూద్దాము ఎన్ని రోజుల్లో ఈ తేనె తీస్తాడో, ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ వస్తుంటాను కాబట్టి. ఇంకా ఈ పక్కనే పులిచింత కూడా దండిగా ఉంది చూడండి. ఇంకా ఈ చలికి బాగా పెరుగుతుంది. ఇంకా నా పక్క పొలం వద్దను తెల్లగడ్డలు నాటాడని చెప్పాను కదా, చూడండి మళ్ళీ ఆ బిడ్డకి నీళ్ళు పడుతున్నాడు. దీన్ని ఇంతకుముందు చూపించుకున్నాను నేను మీకు. అది ఏదన్నా కూరగాయలు తెంపేటప్పుడు, గడ్డి తీసేటప్పుడు దాని మీద కూర్చుంటారు అనమాట అవ్వవాళ్ళు. ఎరువు వేసి బాగా నీళ్ళు పడుతున్నాడు. ఇంక ఇక్కడ అవ్వవాళ్ళు మన ముల్లంగి ఉంటాయి కదా, చూడండి సేమ్ మనం తింటాం చూసారా, అలాంటి ముల్లంగిని మొత్తం తీసేశారు. ఇది ఒక రకమైన ముల్లంగి అనమాట. మనకు బాగా ఏదన్నా సాంబార్కి, చట్నీకి అయితే ఇది బాగుంటుంది. దీన్ని బయట రెస్టారెంట్ ఇవ్వడం ఇలాంటివి ఇవ్వరు. ఇంకా ఈ ముల్లంగి ఆకులు కూడా తింటారు. చూడండి, వీటిని సపరేట్గా మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నారు. 하러 와도 형이 못하게 할 것 같으니까 이제 언니 노래해. 박수는 남았을 때 같아야지. ఒక పెర్సిమన్ని అడుగుతాను మా ఓనర్ని, తీసుకెళ్తానని. అక్కడ ఉన్నాడు ఓనర్. పచ్చి వంకాయని కూడా తినేస్తున్నాడు. నన్ను కూడా ఒకటి తిని అంటున్నాడు, నా వల్ల కాదు పచ్చిది. ఇంకా ఈ క్యాబేజీ చూడండి, లోపల బాగా ముడుచుకొని బాగా పెరుగుతుంది పైకి. ఇంకా దగ్గరలో మేబీ ఒక 10-15 రోజుల్లో రావచ్చేమో, చెప్పలేము. తర్వాత కిమ్చిని తయారు చేస్తారు దీంతో, ఫ్రెష్గా పండిన నాపా క్యాబేజ్తో. ఇలా రకరకాల వేరే దేశాల వాళ్ళ యొక్క మొక్కలు నాటడం అంటే మా ఓనర్కి బాగా ఇష్టము. అలాంటి మిరప చెట్లు కానీ, కాకర చెట్లు, బీర చెట్లు అలాంటివి ఏదన్నా ఇలా ఆకుకూరలు కానీ పెంచాలంటాడు. ఇవి మిరప మాన్లు అయిపోయినాయి చూడండి, పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇతను చూడండి, పొలంలో పడిన కూరగాయలన్నీ తెంపుకొని వేరే అతను కారులో వెళ్ళాలా, అతను హార్న్ వేస్తున్నాడు, ఇతను పరిగెడుతున్నాడు. ఇది ఏమంటే ఒక ఫోల్డింగ్ బెడ్ అనమాట. పగలపూట ఈ పొలంలో ఎప్పుడైనా పడుకోవాలనుకుంటే మా ఓనరు దీంట్లో పడుకుంటా అంటాడు.
ఇంకా ఏదో వానకి తడిసినట్టుంది, కొద్దిగా దుమ్ము అంతా ఉంది. ఎండబెడతాడు. ఫోల్డ్ చేసి ఈ పక్క ఆ పక్క దీన్ని కాని పెట్టేస్తున్నాడు. ఇలా గట్టిగా లాగితే ఈ విధంగా అవుతుంది. భయపడిస్తున్నాడు కింద పడిపోతుందని. బాగుంది, కంఫర్ట్గా. మోరీ నేనే ఇంకొద్దిగా ఎండ పడుతుంటే ఈ కాకర చెట్టు కిందకి వేసుకున్నా అంటే ఎండ పడకుండా ఉంటుంది, కొంచెంసేపు ప్రశాంతంగా పడుకోవచ్చు. వాటర్ బాటిల్ 오랜만이에요. తల కిందకి 왜? బాటిల్ కొంచెంసేపు పడుకొని ఇంటికి వేడిగా ఉన్నాడు. ఓకే సంజయ్ నేమ్ జిబే 바이바이. 1 hour 1 시간 2 시간 ఇంక 2 గంటలు పడుకుంటాడంట. సంజయ్ నేమ్ బాయ్. ఇలా పొలాల దగ్గర కూడా ఇలా కొంతసేపు మధ్యాహ్నం పూట పడుకుంటే భలే ఉంటుంది. ఇంకా గాలి బాగా వీస్తుంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా ఎండ మిందబడి పడినట్టు ఉంటే మంచి నిద్ర వస్తుంది. మధ్యాహ్నం పూట బాగా తినేసి పడుకుంటే చాలామందే ఉన్నారు. మధ్యాహ్నం పూట కూడా నేను ఇంటికి బయలుదేరేస్తున్నా. టైం ఇప్పుడు 12:20 అవుతుంది. మధ్యాహ్నము పొలం దగ్గర పోయినాను కదా, ఇంకా సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మొరాన్ మార్కెట్కి వచ్చాను. సైకిల్ని ఇక్కడ పార్క్ చేశాను. ఇది సైకిల్కి గాలి టైర్ తక్కువ ఉంటే కొట్టుకోవడానికి పంపు ఇక్కడ ఉంటుంది. మార్కెట్కి వెళ్ళి కొన్ని కొనుక్కోవాలా, అదే శనగింజలు పచ్చి తీసుకోవాలా. ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాను. ఈరోజు కొద్దిగా బాగానే ఉంది. ఈ టైంలో కొద్దిగా ఎండబడేటప్పుడు బాగానే ఉంటుంది. చాలామంది మొక్కలు కూడా కొనుక్కుంటున్నట్టుండే, ఫుల్ బిజీగా ఉంది. మార్కెట్లో పెర్సిమన్ బాగా వచ్చేసినాయి. వీటిని సడన్గా చూస్తే టమాటాలు అనుకుంటాము, టమాటాలు కాదు, బాగా మాగినటువంటి పెర్సిమన్. ఇది తోలు బయట బాగా పలచగా ఉంటుంది, అవుటర్ లేయర్. శనగింజలు తీసుకుందామని వచ్చాను. ఇవన్నీ కూడా ఏంచినటివి, ఇవి పచ్చివి, అక్కడ ఏంచుతున్నటివి. ఇప్పుడు నేను తిన్నాను, ఇవన్నీ ఏంచినటివి, అవి వచ్చి పచ్చివి. ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా 13,000 కొరిన వంటలు, అవి ఒక 1.5 కేజీ తీసుకుంటాను. 150 గ్రామ్ 150 గ్రామ్ 얼마요? 나 2만 원 주면 돼. 2만 원. ఓకే, 20,000 కొరిన వంటలు 1.5 కేజీ తీసుకుంటున్నా. 뭐? ఇవన్నీ ఏంచినటివి తింటాన్నా, బాగున్నాయి. 10 దానికి శాంపుల్స్ పెట్టారు, రుచి చూసుకొని మళ్ళీ తినొచ్చు. ఇంకా 1.5 కేజీ తీసుకున్నా శనగింజలు. ఇంకా పొత్తిడి గింజలు చూడాలా, పొత్తిడి కాదు, గుమ్మడి గింజలు. 이거 얼마요? 5,000원 이상은 하랬어. 이거는 이거 500 గ్రామ్? 아니. 400 గ్రామ్? 이거는? ఓకే. నో అన్నీ కాసిన తినేయచ్చు, కడుపు నిండిపోతుంది. 20 వరుసగా పెట్టారు. ఇవేవో భలే ఉన్నాయి, డిఫరెంట్గా కవర్లో వేయించాడు. ఇవి కొన్ని తింటే భలే ఉంటుంది. ఏమైనా కొత్తగా డిఫరెంట్గా ఉన్నవి చూద్దాము. ఇవి భలే ఉన్నాయి. ఇవి కరుము అని తింటా ఉంటే. ఇవి కూడా భలే ఉన్నాయి. నేను కంచా మీద పొలంలో మా ఓనరు కాళ్ళతో కాయలు రాలుతున్నారు, చూసారా? ఇవే కాయలు అనమాట, అవి రేక్కాయలు కవర్లో వేసి పెట్టినారు. ఇవి వచ్చిన చెస్ట్నట్స్ చూడండి ఎంత సైజు ఉన్నాయి, ఒక్కొక్కటి క్వాలిటీ అనమాట. ఇంకా వాటి తోలు చేసి అమ్ముతుంటారు అట్లా. ఇంకా జుజుబి అదే రేక్కాయలు ఎండిపోతే ఈ విధంగా ఉంటాయి. అవి
ఈ విధంగా అయిపోతాయి. వీటిని వీళ్ళ కొరియా ట్రెడిషనల్ ఫుడ్లో వాడుతూ ఉంటారు. ఇక్కడ పెట్టారు చూడండి, ఎండిపోయినవి కోసి పెట్టారు అక్కడ. టేస్ట్ చూడండి, తర్వాత తినండి అని. వరుసకు అన్నిటికీ అలా ఉన్నాయి. టేస్ట్ చూసి నచ్చితే తీసుకోవచ్చు. చాలా బాగుంది ఇది, ఎండిపిండి ఇది. మన ఖర్జూరం ఏ విధంగా ఉంటుందో సేమ్ అలా టేస్టే ఉంది, చాలా బాగుంది. ఇంకా మా పొలంలో పెరుసులు ఉన్నాయి చూసారా, పెద్దవి మాన్లో, ఇదే కాయలు అనమాట. చూడండి 1800, 300, 2000 రూపాయల పైన ఇవి. 29 కాయలు. క్వాలిటీ పెరుసుమంది ఈ విధంగా ఉంటాయి. 600 రూపాయలు ఇవి. ఒక 6, 4, 10 కాయలు ఉన్నాయి. ఒక కాయ 60 రూపాయలు ఇవి. ఇవన్నీ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, నేను చూపిస్తూనే ఉంటాను ఈ మార్కెట్కి వచ్చిన వల్ల. మిరపకాయలు, తెల్లగడ్డలు అన్నీ. ఇప్పుడు ఎక్కువగా ఈ సీజనల్ ఫుడ్ ఏమి అంటే పెరుసుమని అనమాట. పచ్చివి, మాగినటివి అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా శనగలు తీసుకున్నాను కదా, బయలుదేరి వెళ్తున్నాను. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలా, మా పాపని తీసుకురావాలా. ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా. ఆరెంజెస్ కానీ, పెరుసుమని అయితే ఉన్నాయి ఇంట్లో. ఆరెంజెస్ తీసుకోవాలా. శనగింజలు మాత్రమే తీసుకొని బయలుదేరేస్తున్నాను ఇంటికి.